హలో ట్రైనీలు ఈ రోజు మనం పోర్టబుల్ పవర్ సర్క్యులర్ రంపం ఉపయోగించడం మరియు ప్రాక్టీస్ చేయడం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. కోయడం కొరకు వృత్తాకార రంపం సెట్ చేయడం. 2. పోర్టబుల్ పవర్ సర్క్యులర్ రంపంతో కోయడం, ఆపరేషన్ నిర్వహించడం. ముందుగా జాబ్ సీక్వెన్స్, ఆ తర్వాత స్కిల్ సీక్వెన్స్ పరిశీలిద్దాం. ప్రారంభిద్దాం. పోర్టబుల్ పవర్ సర్క్యులర్ రంపపు ఫ్లగ్ ఇంకా సీసం దెబ్బతినకుండా చూసుకోండి. ఆన్ ఆఫ్ స్విచ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకోండి. చిన్న ముక్కలను కత్తిరించకుండా ఉండడానికి ప్రయత్నించండి. పొడవాటి జుట్టుని కట్టివేసుకోండి. మీరు డస్ట్ మాస్క్ ని కూడా ఉపయోగించాలి. సర్క్యులర్ సాని సరళ అంచుకు వ్యతిరేకంగా తరలించండి. పోర్టబుల్ పవర్ సర్క్యులర్ సాని ఉపయోగించి చూసేటప్పుడు దానిని ముందుకు దిశలో మాత్రమే తరలించండి. జాబ్ సీక్వెన్స్ గురించి చూద్దాం. ఫోల్డింగ్ రూల్ ని ఉపయోగించి చెక్క ముక్క పరిమాణాన్ని చెక్ చేయండి. మార్కింగ్ గేజ్ ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం మార్క్ చేసి ట్రై స్క్వేర్ ని ప్రయత్నించండి. 75 మిల్లీమీటర్ల జాబ్ పై 3 సమాంతర రేఖలను గీయండి. ఫోల్డింగ్ రూల్, కార్పెంటర్ పెన్సిల్ ఇంకా మార్కింగ్ గేజ్ ఉపయోగించి వెడల్పు పరిమాణాల్లో గీయండి. జాబ్ ని వర్క్ బెంచ్ పై ఉంచండి. ఆర్బర్ భాగంలో పోర్టబుల్ పవర్ సర్క్యులర్ రంపంపై బ్లేడ్ను సెట్ చేయండి. జాబ్ మందం యొక్క లోతుపై కట్టింగ్ గైడ్ను సెట్ చేయండి. జాబ్లో సమాంతర రేఖలో సరళ అంచుకు మద్దతు ఇవ్వండి. స్టాక్ తప్పనిసరిగా టేబుల్పై ఫ్లాట్గా ఉంచాలి. అది కటింగ్ గైడ్గా ఉంటుంది. మిషన్ని ఆన్ చేయండి. సరి ఒత్తిడితో నెమ్మదిగా కత్తిరించడం ప్రారంభించండి. స్టాక్ యాంగిల్ మార్క్ పెన్సిల్ లైన్ని చూడండి. అన్ని ఇతర మార్క్ లైన్ కోసం అదే విధానాన్ని పునరావృతం చేయండి. స్కిల్ సీక్వెన్స్ గురించి చూద్దాం. అప్లికేషన్ కోసం రైట్ బ్లేడ్ను ఎంచుకోండి. ఇది చాలా ముఖ్యమైనది. సరైన పరిమాణం మరియు ఆకృతి ఆర్బర్ హోల్ను కూడా ఎంచుకోండి. ఆర్బర్పై బ్లేడ్ను ఉంచి నట్ను స్పానర్తో బిగించండి. కటింగ్ గైడ్ను బిగించడానికి టేబుల్ సపోర్ట్ను తీసుకోండి. కటింగ్ గైడ్లో వాటిని లాక్ చేయండి. అన్ని సర్దుబాటులను చెక్ చేయండి. ఎల్లప్పుడూ భద్రతా గాగుల్స్ ధరించండి. పదునైన బ్లేడ్లు ఉపయోగించండి. ఇది సరియైన పరిమాణం మరియు ఆకృతిని కలిగి ఉందా? వర్క్ పీస్ని సెట్ చేయండి. లక్ష్యం: ఇది ఆపరేషన్ చేయడానికి మీకు సహాయపడుతుంది. గమనిక: రౌండ్ లాగ్ కట్ చేయరాదు. సాయింగ్ ఆపరేషన్: కట్టింగ్ గైడ్కు వ్యతిరేకంగా జాబ్ని పట్టుకోండి. ఒక కఠినమైన ముక్కను ఫీడింగ్ చేయడం ద్వారా రంపపు కోతను పరీక్షించండి. గుర్తించబడిన లైన్లో సాతో మిషన్ పుషింగ్ జాబ్ని చేయండి. సమాన ఒత్తిడితో ప్రక్రియను కొనసాగించండి మరియు సాయింగ్ ఆపరేషన్ని పూర్తి చేయండి. మీరు క్లిక్ చేసే శబ్దం విన్నట్లయితే యంత్రాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. అంతే, మేము సాయింగ్ ఆపరేషన్ని పూర్తి చేశాము. పోర్టబుల్ పవర్ సర్క్యులర్ రంపము యొక్క ప్లగ్, లెడ్ మరియు స్విచ్ చెక్ చేయడం ద్వారా భద్రతను ధృవీకరించండి. చిన్న ముక్కలను కత్తిరించడం మానుకోండి. వదులుగా ఉన్న దుస్తులను సురక్షితంగా ఉంచండి మరియు దుమ్ము మాస్క్ ధరించండి. రంపం నిటారుగా ఉన్న అంచుకు అలైన్ చేయండి మరియు దానిని ముందుకు మాత్రమే కదిలించండి. జాబ్ సీక్వెన్స్లో కలపను కొలవండి. సమాంతర రేఖలను మార్క్ చేయండి. బ్లేడ్ లోతును సెట్ చేయండి మరియు మార్క్ చేయబడ్డ లైన్లను అనుసరిస్తూ కత్తిరించండి.
నైపుణ్య క్రమంలో సరైన బ్లేడ్ను ఎంచుకోండి. దానిని ఆర్బర్పై భద్రపరచండి. గైడ్లను సర్దుబాటు చేయండి. కళ్ళజోళ్లు ధరించండి మరియు కఠినమైన ముక్కతో పరీక్షించండి. సావింగ్ ఆపరేషన్ని మరింత ఒత్తిడితో నిర్వహించండి. ఒకవేళ క్లిక్ చేయడం జరిగినట్లయితే మెషిన్ని ఆపేయండి. ప్రక్రియ సమయంలో ఎల్లప్పుడూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.